ప్రేమల ప్రభావానికి పాదాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన గృహం దగ్గర 3 నెలల క్రితం ప్రారంభించినటువంటి ఈ పని శ్రీగా త్వరగా ఎంతవరకు చక్కటి పక్కా బిల్డింగ్ ఈ విధంగా నిర్మించుకోవడానికి మీరు కృప చేసినందుకు మీకు నాకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. నేడు వాళ్ళు కూడా పనులు చేస్తానన్నారు. నీ యొక్క కృపతో నీ బిడ్డలో కష్టాన్ని మీరు ఆశీర్వదించి బలపరిచి ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరంగా కష్టపడుతుంది, సమస్తము కట్టిన వాడు దేవుడే అని నీ వాంక్ష చెప్తుంది. నీవు పని వర్క్ చేయించి శక్తి బలం ఉంది. ఏ చిన్న పని కూడా వీళ్ళు చేయలేరు, ఏ సాధ్యం కూడా కడపలేరు ప్రభు, ఏ సాధ్యం ముట్టుకోలేరు, ఏమి చేయలేరు ప్రభా. నీవు ఆలోచనించి మేస్త్రి కూడా ఆయన వేంకుడు గారు మేస్త్రిగా ఆయన కొంతమంది మేస్త్రిని తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో మరి ఇంకా నూతన బిల్డింగ్ పక్కా బిల్డింగు అద్భుతమైన చక్కటి పక్కా బిల్డింగ్ వారు నిర్మించుకోవడానికి మీరు వారికి కష్టార్జితను దీవించి బలమించి శక్తి ఇచ్చి బలమించి ఆలోచన ఇచ్చి చక్కటి తలంపులు నిర్వహించే విధంగా ఈ గృహాన్ని నిర్మించుకోవడానికి మీరు కృప చేస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలో బిడ్డలో నివాస మరి ఆశ్చర్య స్థానంగా వారు నివసించే గృహముగా మరి ఇదిగోతండి ఈ యొక్క లోపలికి నీ బిడ్డలందరూ ప్రవేశిస్తుండగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతి అని నీ వాక్యలో రాయబడిన ప్రకారం నీవే యజమానిగా అధిపతిగా ఇంట్లోకి మీరు ప్రవేశించి ఇంట్లో ఉన్నటువంటి హాలేమి రూములేమి లోపల మీద ఏర్పాటు చేసిన ప్రతి మరి ఏర్పాట్లు నాయన మీరు ఆశీర్వదించి ఈ ఇంటి చుట్టూనే దోతల్ని కావలిగా ఉంచి నీ పరిశుభ్రంగా తోట కట్టి మీకు సెక్యూరిటీగా ఆయన కావలికర్తగా మీరు మరి ఉండి ఈ కార్యక్రమంతో మీరు చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాము. లోపలికి కూడా వెళ్ళి లోపల గదిలో ప్రార్థన చేస్తూ ఉండగా ఈరోజు ఉదయకాలం ఈ కార్యక్రమంతో నీ యొక్క పరిమాణమే జరిగించండి. ఇక్కడ చేరి కూడిన బిడ్డలందరినీ మీరు దీవించి సూరజ్ గారు విజేంద్ర గారిని ఆయన భార్యను ఇంకా అక్కడి నుంచి ఎవరైతే వచ్చారు వారిని నిలిచిన మరి బంధువులందరినీ ఆశీర్వదించు. ఈ సమయంలో తండ్రి వాక్య ప్రకారంగా నీ బిడ్డలు లోపల ప్రవేశిస్తూ ఉండగా నీ బిడ్డలు వేసేవాడిని ఆశీర్వదించు. లోపల ప్రతి ఏర్పాట్లు మీరు దీవించి పరిశుద్ధంగా పవిత్రంగా యోగ్యంగా క్రమంగా మర్యాదగా అన్ని చక్కగా జరగటానికి కృప చేసి గృహాన్ని మీరు దీవించి ఆశీర్వదించు. నీ హస్తమును తోడుగా ఉంచి సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకునండి. దీవించి బలపరిచారు. ఇల్లు కట్టే దానికి ముందని బిడ్డలో కష్టార్జితం చాలా ఉంది కాబట్టి వాళ్ళ విధంగా చేయడానికి నువ్వు శక్తిని బలముని ఇచ్చావు. లేకపోతే పని జరగదు. ఎదర అప్పులు రుణాలు అవన్నీ కూడా తొందరగానే తీరిపోయే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కూడని బిడ్డలందరినీ దీవించి సహాయం చేసి మహిమ ఘనత ప్రభావం దీవించి బలపరిచి కరుణించుకోవాలి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి. ఇది చదివేది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ గృహాన్ని ఓపెన్ చేస్తున్నాం.
పాపములు మన్నిస్తూ ప్రార్థిస్తున్నాను. విజయప్రదంగా మీరు జరిగించి నడిపించి మయం పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో మొదటి రూము ఓపెన్ చేస్తున్నాం. ప్రారంభం చేస్తున్నాం. వసతులన్నీయు ఇచ్చావయ్యా, మంచి ఇల్లును ఇచ్చావయ్యా, వసతులన్నీయు ఇచ్చావయ్యా, కష్టించి పని చేయ కృప చూపి అప్పు లేకుండా చేసితివే, కష్టించి కృప చూపి అప్పు లేకుండా చేసితివే, తండ్రి స్తోత్రము, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రము, స్తోత్రమని అర్పించేదము, మంచి యేసు పేరు చేసెను, స్తోత్రమని అర్పించేదము, పడి పడి పొగడెదము, తండ్రి స్తోత్రం, స్తోత్రం, తండ్రి స్తోత్రం. నీ దేవుడికి యెహోవా భూమి మీద ఉన్న సమస్త మాట్లాడగలమా? వినండి చెప్పే వాక్యాన్ని. నీ పట్టణంలో దీవింపబడదు, పొలములో దీవింపబడదు, నీ గొప్ప పొలము, నీ పొలము, నీ పశువుల మొక్కలు, నీ పశువులు, నీ గొర్రె మేకల మొక్కలు దీవింపబడదు, నీ గొప్పలు, నీ దొడ్డిలు దీవింపబడదు, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదు, నీ మీద పడి శత్రువులని యెహోవా నీ మీదుగా ఆత్మహత్య చేయాలి, వారికి త్రోవలు నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుటి నుండి పారిపోతుంది, నీ కొండలలో నీ చేయ ప్రయత్నములన్నిటిలోనూ నీ దీవులు కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించు, నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించు, నీవు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్టు ఆయన తనకు ప్రతిష్ఠిత జన్మగా నేను స్థాపించు. ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుని చూచి నీకు భయపడు, మరియు యెహోవా నీకు ఇచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును యెహోవా నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలో, నీ దారిపట్ల విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగు చేసి యెహోవా ఈ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశము తన మంచి ధనునిధిని తెరచాను, నీవు అనేక జనములకు అర్పించదవు, కానీ అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపకి వాటిని పూజింపకి ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకుని నేడు నేను నీకు ఆజ్ఞాపించింది నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలని విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు, నీవు పైవాడుగా ఉండువు కానీ క్రిందవాడుగా ఉండవు. దేవుడి వాక్యాన్ని దీవించును. ప్రార్థన అందరు కూడా చూస్తున్నాము. స్తోత్రం నాయనా, స్తోత్రం 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 స్తోత్రం. దయగల తండ్రి సర్వకారి పాదాలు వందనాలు స్తోత్రం చేస్తున్నాం ప్రభా. ఈ ఉదయం కాల సమయంలో బిడ్డలు ప్రభు
దీవించి ఆశీర్వదించి ప్రభా నీకు స్తోత్రములైనా మరొక కుమారునిచ్చావు, చక్కడ గోడలనిచ్చావు. అంత మాత్రమే కాదు ప్రభా నా తండ్రి అందుకు 2 బిడ్డలనిచ్చావు తండ్రి. మీకు స్తోత్రములైనా నా తండ్రి నువ్వు ఎంతగానో బిడ్డలను ఆశీర్వదించావు. నా ఒక బిడ్డని నా బిడ్డ అనుకుంటున్నప్పటికీ తండ్రి కుటుంబం ఇలా కట్టినందుకు స్తోత్రాలు ప్రభా. ఎంతగానో నా ప్రభువుకు స్తోత్రాలు. నీ బిడ్డల నీ కృప చూపించినందుకు స్తోత్రాలు యేసయ్యా. నీకు ఎన్ని తండ్రి స్తుతులు అర్పించిన మేము చెల్లించలేము. నా తండ్రి స్తోత్రం నాయన. నీకు ఎన్ని చిన్ని రుణాన్ని తీర్చలేమేసయ్యా. నీకు స్తోత్రం నాయన. పట్ల ఈ కుటుంబంలో తండ్రి నువ్వు ఎన్నో మేలు ఎన్నో అతను బట్టి నాయన నువ్వు ఎంతో గొప్ప కార్యాలు చేసావు తండ్రి. నీకు స్తోత్రం నాయన. మరి ప్రభా తన సహాయ విషయంలో కూడా ప్రభా వారు కొంత అనుకోయినప్పటికీ ప్రభా నువ్వు ఎంతగానో ఏ పని ఆత్మీయ ప్రభా నువ్వు విధంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు. నీకు లెక్కించలేని వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చేస్తున్నాను ప్రభా. ఈ రోజు నాయన ఈ గృహ ఓపెనింగ్ ఈ విధంగా జరిగించడానికి నీ కృప ఇచ్చినందుకు స్తోత్రాలు. నా తమ్ముడు సిల్వరాజు నిన్న ప్రభా నా బిడ్డ పద్మాని మీరు ఆశీర్వదించి నా బిడ్డలు కాదు మీ బిడ్డలే తండ్రి. మా సిల్వరాజు ప్రభా పద్మాని బలపరిచి అలాగే రమేష్ బాబు దివ్యాన్ని బలపరచండి. ఇచ్చిన కుమారుని మీరు ఆశీర్వదించి నీ గౌరవంలో పెంచి నా తండ్రి నా ప్రభా కట్టార్జీతాలు కూడా ఆశీర్వదించి నా పిల్లలు కూడా తొందరగా తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేక ఆర్జితం ఇచ్చే గృహముగా ఈ గృహాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ప్రభానికి స్తోత్రం అతను పంపించేవాడిగా చేస్తాను కానీ వాళ్ళకి చేసాపేవాడిగా చేయనని మాట ప్రభు నీ వాక్షలు తండ్రి సెలవించిన ప్రకారంగా తండ్రి ఈ బిడ్డలకు అలా చేయమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ప్రభుని సహాయం దయచేయండి నా తండ్రి. నీకు స్తోత్రం జరిగించి నీ కార్యక్రమం అంతా సక్రమంగా జరిగించి ముఖ్యంగా ప్రభా బిడ్డ మరి దివ్య తండ్రి గారు డేవిడ్ బాబుని కూడా మిక్కిలుగా ఆశీర్వదించి మా నా బిడ్డ కూడా ఎంతో నాయన కష్టంగా నాయన శ్రమించి నా ప్రభు ఈ గృహం ఇలా కట్టారంటే ప్రభా మా ఆవిడ సహాయక కూడా ప్రభా చాలా ఉంది తండ్రి. నా ప్రభా ఆవిడని నాయన భార్య మేరీని కుమార్తెని మీరు ఆశీర్వదించి నా ప్రభా కుటుంబాన్ని మిక్కిలుగా ఆశీర్వదించి మరి ప్రార్థిస్తున్నాను. నా తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాల స్వామిలో ప్రభా ఈ జరుగుతున్న ఈ కార్యక్రమం అంతా తండ్రి మేరీ గదిలో ప్రభా నువ్వు ఉన్నావు తండ్రి. గృహంలో ముందు అడుగు పెట్టావు తండ్రి. ఎవరు కాదు కానీ మూర్తాలు తీర్థాలు కాదు కానీ ప్రభు ఈ గృహంలో అడుగు పెట్టినందుకు స్తోత్రాలు యేసయ్యా. నీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నీకు స్తోత్రం నాయన. నువ్వు ఉన్నావు తండ్రి. ఈ గృహం చుట్టూ ఈ బిడ్డల చుట్టూ నీ రక్తాన్ని కంచి వేసి నీ ఆత్మ కంచి వేసి నీ ఆత్మ కార్యములు తండ్రి గృహంలో నా ఈ గదుల్లో ప్రభా ఈ ప్రార్థన సునాదమును వినిపించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఎటువంటి సాతాను గలిబిలు ఎటువంటి సాతాను శోధనలు ఎటువంటి నాయన తండ్రి సాతాను శోధించుకుంటగా నీ కోపతలు దయచేసినైనా నీ బిడ్డల చుట్టూ నీ దూతలు కావాల్సి నీ రక్తాన్ని కంచి వేసి నీకు మహిమ తెచ్చుకోమని ప్రభా. తండ్రి ఇది మొదలుకొని ప్రభా జీవితాంతమున ప్రభు నీకు స్తోత్రం నాయన. బిడ్డలైనా తండ్రి నాయన నువ్వు చేయి విడిచిపెట్టవు తెసయ్యా. నీ చేయి బిడ్డలు విడిచిపెట్టకుండా తండ్రి ఏ స్వాదం ఏ కష్టాలు రాకుండా ప్రభా నా తండ్రి నీ బిడ్డలు నిన్ను అత్తుకుని నాయన బిడ్డలు మీరు అత్తుకుని ఎంతగానో నా తండ్రి నీ చేయబట్టి ప్రభా బిడ్డలేసి ప్రతి అడుగుని మీరు ఆశీర్వదించి నడిపించి కాపాడు సహాయం చేయమని ఎందుకు లేని దేవుని ప్రార్థనకి సమాధానం దయచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. వేరే ఇలాంటి కార్యక్రమం ఉన్నప్పటికీ దాన్ని చూసుకుని వారు తొందరగా రావడానికి మీరు కృప చేస్తారు. సమయం ముందు నీ బిడ్డ హస్తాల ద్వారా ఈ 2వ రూమ్ ఓపెన్ చేస్తుండగా మీ గారిని వారి కుటుంబాన్ని మరి మిగిలిగా ఆశీర్వదించు. ఇక్కడ కూడిన చీరని బిడ్డలందరినీ ఆశీర్వదించి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. పరిశుద్ధత యథార్థత కలిగి నీ బిడ్డల ప్రభువా ఈ గృహంలో జీవించి పరిశుద్ధ మాటలో పరిశుద్ధ స్వరాలకు వినబడే భాగ్యమును దయచేయండి. ఈ నూతన గృహం చుట్టూ దూతలు కావలుగా ఉంచి నీ బిడ్డలు తండ్రి ఇప్పుడు ప్రారంభోత్సవం చేస్తూ ఉండగా నీ బిడ్డను దీవించి కరుణించి కాపాడు. మహిమాకరత ప్రభావం మీరు పొందుకొని దీవించి యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి ఆమేన్. థాంక్యూ. జీవన
వేచియుంటిని. రవయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నేను వేచియుంటిని. కనులర నిన్ను చూడాలని, కనులర నిన్ను చూడాలని కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. రవయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నేను వేచియుంటిని. రవయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నేను వేచియుంటిని. హల్లెలూయా. ఎవరైనా ప్రార్థన చేస్తారా? అమ్మ మీరు చేయండి. పద్మయ్య గారు ప్రార్థన చేస్తారు. అందరు కళ్ళు మూసుకోండి. స్తోత్రం దేవా. ఇగో నాయన స్తుతి స్తోత్రాలు తప్ప నేను మీకు ఏమి ఇచ్చినా తెరచలేవు నా ప్రభా. పద్మాని నా ప్రభా, సిలువరాజు గారిని జ్ఞాపకం చేసుకుని నా ప్రభా, ఇగో మంచి గృహాన్ని ఇచ్చావు బాబా. అలాగే నా ప్రభా కుమారుడు నా ప్రభా నీ స్తోత్రం నాయన. దివ్య జ్ఞాపకం చేసుకుని నా ప్రభా నాయన, ఇదిగో మంచి గృహం ఇచ్చావు బాబా, మంచి బిడ్డలను ఇచ్చావు బాబు అని స్తోత్రం నాయన. ఇగో ఈ గృహం చుట్టూ నా ప్రభా నీ స్తోత్రం నాయన చేసి నా ప్రభా దేవదాతలు కావాలా ఉంచి బాబు అని స్తోత్రం నాయన. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం దేవాన్ని స్తోత్రం నాయన. ఇదిగో నాయన బిడ్డలైతే ఎంతో కష్టపడినప్పటికీ నా ప్రభా నాయన నిన్ను నమ్ముకున్న బిడ్డలు నా ప్రభా తలగా చేయనన్నా బాబా చిక్కినంతే దేవుడు కాదు బాబు అని స్తోత్రం నాయన. ఇగో నా ప్రభా, ఇదిగో నా ప్రభా నీ ఇందులో పాల్పొందిన ప్రతి బిడ్డల్ని కూడా నా ప్రభా ఆశీర్వదించమని అడుగుచున్నాం దేవాన్ని స్తోత్రం నాయన. ఇగో నాయన ఈ గృహం చుట్టూ నా ప్రభా ఎంతగానో మేస్తర్లు అయితే పనిచేశారు బావి అని స్తోత్రం నాయన. బిడ్డలను కూడా ఆశీర్వదించండి అయ్యా. ఆ బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాలు దయచేయమని అడుగుచున్నాం దేవాన్ని స్తోత్రం నాయన. అనేక దిక్కులు నా ప్రభా అనేక పనులు చేసుకోవడానికి నీ కృప చూపించమని అడుగుచున్నాం దేవా. నా నీ కుటుంబాన్ని నా ప్రభా బలపరిచి నా ప్రభా ఆశీర్వదించి నా ప్రభు ఇగో నా ప్రభా, ఇగో నా ప్రభా అనేక అప్పులు ఉన్నాయి బావి అని స్తోత్రం నాయన. బిడ్డలకైతే నా ప్రభా నీ స్తోత్రం నాయన అప్పులు తీర్చుకుని నా ప్రభాకి శక్తి దయచేయమని అడుగుచున్నాం దేవా. నీ శక్తి లేదు, నీ బలం లేదు, చేయలేం బావి అని స్తోత్రం నాయన. నీ తోడు నీ దయ నీ కృప దయచేయమని నా ప్రభా నేను వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించమని నీ తోడు నీ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఉంది కదా. అనేక మందిని ప్రభా చేర్చుకుని ఆదిత్యం ప్రభుత్వ కూడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఇచ్చిన ప్రార్థన సరిగ్గా చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్న మా పరమ ఆమేన్.
ఇదిగో బిడ్డలు ఈ ఇంట్లో ఉన్న సంతానం బిడ్డలకి కీడి నష్టం లేకుండా ఆయన ఆశీర్వదించి నాయన నీ వాక్యం చదవగా ప్రభావ తెలుసుకుని ప్రభావ బిడ్డలంతగానో చేస్తాను నీ దీవులు పొందుకునేటట్లు సహాయం చేయండి. పొలంలో దీవించబడదు ఏ ఊళ్ళో వెళ్ళినా ప్రభుత్వం దీవించబడదాన్ని వాక్యం చదవండి. ఆ వాక్యం తరంగా నాయన కుటుంబంలో ఉంటుంది కృప దయచేయమని సంలో ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాన్ని ఇంటి చుట్టూ నీ దూతల నుంచి నాయన ఎటు కీడి అమ్మాయిలు లేకుండా నీకు అవసరం దయచేయమని సంలో ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలతో దీవిస్తున్నారు బిడ్డలను ఆశీర్వదించిన నాయన నీకు వందనాలు కొన్ని అప్పులు కూడా నాయన బిడ్డలకు అయితే నాయన ఇచ్చివనిగా చేస్తాను కానీ చేయండి ఇవన్నీ చేయనమ్మా వచ్చే దేవుడు అందరిలో నేర్పులని తీర్చుకుని ప్రభావ బిడ్డలంతగానో ప్రభావ చక్కగా జీవించడానికి సహాయం చేయండి. పద్మాను దివ్యాను ఈ వంటలలో నాయన బిడ్డలో నాయన వంటలు చేస్తాం కదా ప్రభావ ఎట్టి అపాయం లేకుండా చేసేయండి కానీ ఎట్టి ప్రభావ పదార్థములు నాయన ఇచ్చేటప్పుడు పెట్టేటప్పుడు నీ కోపలు దయచేయమని ప్రార్థిస్తున్నా. నీ కృప సహాయం దయచేయండి. కృపలో మీరు ఉండండి ప్రభావ ప్రార్థన నిలబడటానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో నేను ధ్యానించుకుని వీళ్ళని జీవించడానికి సహాయం చేయమని సంఘంగా ప్రార్థిస్తున్నాం. కూడిచిన బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి దీవించి బలపరచండి తండ్రి. అలాగే తండ్రి దివ్య తల్లిదండ్రులని కుటుంబాలని మీరు ఆశీర్వదించమని సంఘంగా ప్రార్థిస్తున్నాం. శిలువరాజు పద్మాన్ వరకు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన శిలువరాజు చాలా కష్టం జీవితం చాలా కష్టపడతారు ప్రభావ. ఆ బిడ్డనైనా ఈ విధంగా జరగాలి నేను నా ఆరోగ్యం ఉండగానే ఈ విధంగా జరగాలని మాట చెప్పి ఇది ప్రారంభం చేయడం కూడా జరిగింది తండ్రి. అదే విధంగా నేను అద్భుతంగా నాయన నువ్వు జరిగించినది కొందనాడు స్తోత్రాలు తెలుస్తున్నాం. అదేవిధంగా పద్మ కూడా చాలా శ్రమించి కుటుంబ విషయంలో నాయన ఆయన బయటకు వెళ్ళినప్పుడు ప్రార్థించుకుంటూ అలాగే తండ్రి ఈ కుటుంబాన్ని అలాగా ప్రభావ నడిపించుకోవాలా బిడ్డకి నువ్వు జ్ఞానాన్ని ఏదైనా బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నావు నాయన. అరుణ్ పరమండలమే గారిని వారి కుటుంబాన్ని కూడా బలపరచండి. అదేవిధంగా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని ప్రారంభించి ఎమానేలు గారు ప్రభావ కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి ఆయన. మరలా నాయన ఈ కుటుంబంలో ప్రభావ ఈ గృహంలో నాయన ప్రార్థన నాయన పెట్టాలని కోరుకుంటున్నారు. ఆ ప్రార్థన కూడి కూడా ఈ జీవితాన్ని జరిగించండి. అనేక బిడ్డలు వచ్చి పాల్గొనేటట్టు కూడా సహాయం చేయండి నాయన. నీకు వందనాడు ప్రభావ. అదేవిధంగా నాయన ఈ గృహంలో ప్రభావ మీకు స్తోత్రం నాయన. ఆహార పదార్థం భుజించాలని అందరూ నాయన భోజనాలు ఇక్కడే జరగాలని కూడా వాళ్ళు వస్తున్నారు. ఆ కార్యం కూడా మీరు జరిగించాలి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు చేయండి. ఆటంకాలు లేకుండా నీకు దయచేయండి. మంచి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు ప్రభావ. ఇంకా నాయన సాయంకాలం వరకు మంచి సరళ వాతావరణం అనుగ్రహించి మీరు మయం పొంది కాపాడి దేశరాలైన మన వాళ్ళకి సమాధానం మయం పొందమని యేసు పరిశుద్ధనామమున బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో ఈ పని ఎంతవరకు జరిగింది మీరు జరిగించారు. అందరి బట్టి నీ పాదాలకి వందనాలు తెలుస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ఈ ప్రక్కనే ఈ రూము ప్రభా ఈ యొక్క హాలు మరి నీ బిడ్డ నాయన ఓపెన్ చేస్తుండగా నీ బిడ్డని దీవించు, నీ బిడ్డని ఆశీర్వదించు. ఆయన భార్య మేరీ గారిని వారి కుటుంబాన్ని దీవించు. వారు చేస్తున్న పనుల్లో నీ కాపుదలు ఇచ్చి మేస్త్రిగా ఇంకా అనేక ఇలాంటి బిల్డింగులు ఆయన చేతుల ద్వారా కట్టబడే భాగ్యము దయచేయండి. కూడిన బిడ్డలందరినీ దీవించండి, సహాయమునిచ్చేయండి, ఘనతా మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచును మా పరమ తండ్రి. ఆమేన్. గృహము ఈ పక్కా బిల్డింగు ఈ విధంగా నిర్మించబడి ఉన్నదంటే ప్రభా దీనికి వెనుక చాలా కష్టం, బాధ, శ్రమ. మరి డబ్బులు కుదరినప్పుడు ఎవరిని అడిగితే బాగుంటుందా, ఎవరు ఇస్తారా, ఎవరి దగ్గరికి వెళ్ళాలా అనే ఆలోచనతో ఓ పక్క శిలువరాజు, ఓ పక్క పద్మ, ఓ
ఒక పక్క రమేష్, వీళ్ళందరూ కూడా చాలా ఆలోచన చేసి, ఎందుకంటే ప్రారంభంలో వారు పట్టుకున్నది కూడా బిల్డింగే అయితే అది బాగా పగిలింది, కింద దిగిపోయింది. చూసే వారికి మాత్రం బిల్డింగ్ ఎంతో మంచిగా ఉన్నట్టుగా ఉంది. కానీ ఆ పరిస్థితులన్నీ మారిపోయి వర్షం కొద్దిగా మొత్తం ఆ స్లాబ్ అంతా తగ్గిపోయి వర్షం పడిపోయింది. ఒక రూపాయి చేతులు ఎలాగ చేయాలి ఆయన మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి దేవుడు కార్యం చేస్తాడని నేను వచ్చినప్పుడల్లా ఇంటి గురించే పద్మ అంతమానం చెప్తూ వ్యాధి పడుతూ అక్కడ చాలా నీ కోసం కనిపెట్టి ఇది చూసింది. శ్రీరాజు కూడా అదేవిధంగా ఆయన కూడా అలా మాట్లాడుతుంటారు. నీ మహాత్ములతో అప్పులు ఈ విషయంలో ఉన్నాయి, చాలా అప్పులు ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఈ విధంగా పక్కా బిల్డింగ్ చెప్పాలంటే విశాలమైన గృహాన్ని, విశాలమైన చక్కటి నిండైన బిల్డింగ్ వారికి మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదంతా నీ దయ, నీ కృప, నీ కనికరం ప్రభా. ప్రతి ఇల్లు ఎవరైనా పక్కన ద్వారా కట్టబడుతుంది, దాని సమస్తము కట్టిన వాడు దేవుడే అన్నాం. యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టేవారి ప్రయాసం వ్యర్థమన్నాం. యెహోవా పట్టడానికి కాపాడకపోతే కాపలా కాసు వారు మేలుకొని కూడా వ్యర్థమే అని చెప్పావు. అందుకు నీవు ఈ కార్యాన్ని మీరు జరిగించినందుకై నీ పాదాలకి స్తోత్రాలు. శివరాజు కూడా అడుగడిన ఆలోచన చేసి చాలా కష్టాలు పడి శ్రమలు పడి మరి అక్కడ ఇక్కడ బాధపడి అక్కడ ఇక్కడ అప్పులు చూసి మరి ఆయన ఓ పని ఓ పక్కన ఇక్కడ పని జరుగుతూ ఉండేది, ఓ పక్కన ఆయన కష్టపడి పనికెళ్ళి ఆ పనులు ఉంటూ ఉండేవాడు. ఆ విధంగా ఇంటిని మీరు ఏర్పాటు చేసి నిర్మించి ఈ 2వ తేదీని ప్రారంభోత్సవం చేయడానికి మీరు కృప చేస్తున్నందుకు నీ పాదాలకి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ స్తోత్రాలు. ఈ యొక్క నీవు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటకు వచ్చినప్పుడు దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, కట్టడంలో దీవించబడతావు, అన్ని చోట్ల నీకు ఆశీర్వాదం ఉంటుందన్నావు. కుమారుడు రమేష్ దివ్య మీద వారికి ఇచ్చినటువంటి బిడ్డలు కూడా పెంచి ఈ వాళ్ళు నాయన బాగా పెరగడానికి పెద్దవాళ్ళు అవడానికి అతన్ని ఒక్కడే బాధపడేవారు, ఒక్కడిగా చేయలేదు. ఆ ఒక్కడి కుమారుడు 2 కుమారులు ఇచ్చాం, వాళ్ళు 3 మా తండ్రి తయారవుతారు. అయితే మొత్తం మీద ప్రభు 4 మగవాళ్ళ కుటుంబంలో ఇచ్చాం. చేసిన గొప్ప కృప కార్యం కాబట్టి స్త్రీలుగా ఉన్నటువంటి దివ్య అలాగే పద్మ వారు కూడా ఆయుస్సు ఆరోగ్యం పొంది ప్రార్థన చేసి స్తుతించి నీవు చేసిన మంచి కార్యాన్ని బట్టి చేతులెత్తి నీ పరిశుద్ధ నామాన్ని స్తుతించి కనపరిచి ఆరాధన చేసి నీ పరిశుద్ధ నామాన్ని మహిమపరిచి నీ కృపలో వర్ధి నీ ద్వారా మేము పొందుకునే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే మా నాయన నీ స్తోత్రాలు. మరి 10 గంటలకి మీటింగ్ జరగాలని కోరుకున్నారు. ఆ మీటింగ్ కూడా మంచిగా జరిగించు. ఆఖరణ అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాను. ఈ గృహంలోనే అందరూ భోజనం చేసి సంతోషకరంగా ఈ కూటమిలో పాల్పొంది ప్రతి ఒక్కరూ మరి వెళ్ళే భాగ్యమును దయచేయండి. కూతురు బిడ్డలందరినీ దీవించండి. 2వ ఓపెన్ చేస్తున్న బిఎస్ గారి విగ్రహంగా దీవించి వారి యొక్క కుటుంబాన్ని, వారికి ఇచ్చిన కుమార్తెని, ఆయన భార్యను, వారి కుమారులందరినీ దీవించి వారికి అప్పుడున్న పదాన్ని ఇదిగో శివరాజు ఇటువంటి కొంతమంది మేస్తులు పెట్టుకుని ఆయన తన వర్క్ పోవని చేస్తూ ఉండగా ఆయన చేస్తున్న వారికి ఇంకా అభివృద్ధిలోకి వచ్చే భాగ్యం దయచేసి కూడలి బిడ్డలందరినీ దీవించండి. ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకునండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయం సహవాసం ఈ నూతన గృహములో జీవించే నీ బిడ్డలందరికీ ఇక్కడ చేరిన ఒక్కొక్కరికి ప్రభు వచ్చే పర్యంతాని కృప నిత్యము తోడునటువంటి కాపాడు నడిపించను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.